ఇంతమంది ప్రజలు గౌరవించి సన్మానించే ఉత్తముడి కడుపున నన్ను పుట్టేటట్టు చేశావయ్యా. అంతకు మించిన ధన్యత ఏం కావాలి? ఆయన నాకు తండ్రి, నేను ఆయన కొడుకుని, కూతుర్ని గనక అంత గొప్ప ధన్యకరమైన సాక్ష్యం నా తండ్రికి ఉంది గనక నేను అడ్డదిడ్డంగా అడుగులేస్తే నా తండ్రికి అవమానం అది. కాబట్టి స్వతహాగా నేను చెడ్డవాడినైనా చెడ్డదాన్నైనా మా నాయన మంచివాడు గనక, ఆయన బిడ్డగా నేను ఉన్నాను గనక ఇక నేను అవసరమైతే నా క్రియలన్నిటినీ మార్చుకోవాలి అని. దేన్ని బట్టి మార్చుకుంటాడు? తండ్రిని బట్టి. ఇప్పుడు మీ నాన్న ఎవరు? పెద్దగా చెప్పండి. పరలోక తండ్రి, దేవుడు. చెప్పండి, మీ నాన్న ఎవరు? మరి దేవుడి కొడుకువి దేవుడి కూతురు అంటే దెయ్యంలాగా ఎట్ట బతుకుతా? సింపుల్గా అర్థమైంది ఇప్పుడు మీకు కదా. అది ఎట్ట బతకాలో నువ్వే ఆలోచించుకో.